Hello everyone, welcome to Tara IAS. I hope you are doing great and well preparing for the upcoming exams. ఇవాల్టి మన హిందూ ఎనాలిసిస్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం విచ్ ఇస్ రిలవెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్స్కి. సో ఫస్ట్ మనం ఫుడ్ సెక్యూరిటీ గురించి చూస్తాం, అలానే వర్కర్స్ ప్రొటెక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత గ్రేటర్ రెగ్యులారిటీ గురించి, ఇండియా పాకిస్తాన్ ప్రెజెంట్ సెనారియో గురించి, న్యూ నార్మల్ అంటే ఏంటి, ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసుకుంటాము. సింగిల్ యూజ్ ఆఫ్ ఫుడ్ గురించి, అలానే లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ గురించి, యాంటీ డిడిఓ సైబర్ అటాక్స్ గురించి, పాకిస్తాన్ ఫండ్స్ గురించి, అలానే ప్రెస్ ఫ్రీడమ్ గురించి, ఇలా వీ హ్యావ్ 10 articles టు డిస్కస్ అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే we will look into the very first article, స్ప్రౌటింగ్ సస్టైనబుల్ అండ్ న్యూట్రిషన్ సెన్సిటివ్ ఫుడ్ సిస్టమ్. సో మనం ఇక్కడ ఒకసారి వర్డ్ బ్రేక్ డౌన్ చేద్దాము. సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అంటే ఎన్వైరన్మెంట్ని హార్మ్ చేయకుండా లాంగ్ టర్మ్లో సేఫ్గా ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం. న్యూట్రిషన్ సెన్సిటివ్ అంటే ఫుడ్ ప్రొడక్షన్లో న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయడం. సో టైటిల్ మీనింగ్ ఏంటంటే ఆరోగ్యం పోషణతో కలిసిన ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఫుడ్ సిస్టమ్ని డెవలప్ చేయడం. అండ్ ఈ ఆర్టికల్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే రోజు చాలా మంది ఫుడ్తో స్టమక్ని ఫిల్ చేస్తున్నారు కానీ న్యూట్రిషన్ లేకుండా ఉంటుంది. అండ్ ఫార్మర్స్ కూడా మోస్ట్లీ క్వాంటిటీ ప్రొడక్షన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు, క్వాలిటీ ఆర్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయట్లేదు. ఫైనల్లీ ఈ ఆర్టికల్ ఏం సజెస్ట్ చేస్తుంది అంటే గవర్నమెంట్, ఎన్జిఓస్, సైంటిస్ట్ అంతా కలిసి న్యూట్రిషన్ బేస్డ్ ఫుడ్ సిస్టమ్ని ప్రమోట్ చేయాలని ఈ ఆర్టికల్ చెప్తుంది. అండ్ ఈ ఆర్టికల్ అనేది హెల్త్ అండ్ న్యూట్రిషన్ గవర్నెన్స్ కిందకి వస్తుంది సిలబస్లో. అలానే GS 3లో అగ్రికల్చర్, ఫుడ్ సెక్యూరిటీ, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది అనమాట. సో ఇండియా మేజర్ అగ్రికల్చరల్ నేషన్ అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో న్యూట్రిషనల్ క్రైసిస్ని ఫేస్ చేస్తుంది అనమాట. రీసెంట్గా మనకి 2024లోని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిలీజ్ చేశారు కదా, అందులోని 107th ర్యాంక్ వచ్చింది ఇండియాకి. అండ్ 35.5% చైల్డ్ స్టంటింగ్ అనేది చూడడం జరిగింది. ఆల్సో 57% విమెన్ అనేమియాతో సఫర్ అవుతున్నారని ఇందులో తెలిసిందనమాట. 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి విచ్ ఇస్ చైల్డ్ స్టంటింగ్ అండ్ చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ స్టంటింగ్ అంటే బేసికల్లీ పిల్లలు ఏజ్కి తగ్గట్టుగా డెవలప్మెంట్ లేకపోవడం అనమాట. ఫ్రీక్వెంట్గా జబ్బు పడడము లాంటి సిచ్యువేషన్స్ వల్ల పోషణ లోపం అయి చైల్డ్ స్టంటింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే చైల్డ్ వేస్టింగ్. చైల్డ్ వేస్టింగ్ అంటే తన హైట్కి తగ్గట్టుగా వెయిట్ లేకపోవడం అనమాట. ఎక్కువగా ఫుడ్ షార్టేజ్ ఉన్న కంట్రీస్లోని మనము చైల్డ్ వేస్టింగ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ చూస్తాము. ఆల్సో 57% ఆఫ్ విమెన్ అనేమిక్ విమెన్ ఉన్నారు అని చెప్పి రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి మనకి, విచ్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. ప్రిలిమ్స్ 2025లోని ఇట్ ఈస్ మోర్ లైక్లీ టు ఆస్క్ అబౌట్ అనేమియా. ఆల్సో న్యూ బార్న్ బేబీస్లోని సికిల్ సెల్ ఎనీమియా. వై? బికాస్ ఇది చాలా న్యూస్లో ఉంది ఈ ఇయర్. కాబట్టి సస్టైనబుల్ అండ్ న్యూట్రిషన్ సెన్సిటివ్ ఫుడ్ సిస్టమ్కి షిఫ్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్, వేర్ ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్దీ, అఫోర్డబుల్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ డైట్స్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో ఇండియాకి న్యూట్రిషన్ క్రైసిస్ రావడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే హిస్టారికల్గా, ఫస్ట్ పాయింట్ హిస్టారికల్గా మనం చూసుకుంటే గనక గ్రీన్ రెవల్యూషన్ కన్నా ముందు ఫెమైన్స్ ఎక్కువ ఉండేవి మన ఇండియాలో, వేర్ పాలసీ ఫోకస్ అంతా కూడా క్యాలరీస్ పైన ఉండింది రాదర్ దాన్ న్యూట్రిషన్. వై? బికాస్ లైఫ్ సేవింగ్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ సస్టైనింగ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక there is an emphasis on high yield cereals, sidelining dietary diversity and micronutrients. సో హై యీల్డింగ్ సీరియల్స్ కానీ అలాగే మనకి HYV సీడ్స్ కూడా అప్పుడే ప్రమోట్ చేయడం జరిగింది కదా. ప్రొడక్షన్ అనేది, ఉత్పత్తి అనేది చాలా ఎక్కువ మొత్తంలో జరిగి క్యాలరీస్ పైన ఎక్కువ ఫోకస్ ఇవ్వడం జరిగింది రాదర్ దాన్ న్యూట్రిషన్. ఐసోలేషన్ ఆఫ్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే మినిస్ట్రీస్ సచ్ యాజ్ ఫుడ్, హెల్త్, ఎన్వైరన్మెంట్ అని మనకి సెపరేట్ మినిస్ట్రీ హ్యాండిల్స్ ఉన్నాయి. వేరాస్ ఈ 3 స్పెషలైజేషన్స్ వల్ల హోలిస్టిక్ సొల్యూషన్ అనేది వీకెన్ అయ్యింది. ఆల్సో ఇన్హెరెంట్గా మనం ఎనేమియా అండ్ ఒబేసిటీ వంటి ఇష్యూస్కి అండర్ అడ్రస్ చేసి క్యాలరీ బేస్డ్ హంగర్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం.
ఓకే, మనం కన్సిడర్ చేసుకుంటే 57% ఎనేమిక్ విమెన్ ఉన్నారు ఇండియాలో, ఎస్పెషల్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ రీప్రొడక్టివ్ టైం అన్నమాట. అండ్ అకార్డింగ్ టు యూనిసెఫ్ రిపోర్ట్స్ 27% are married before the age of 18. I'm talking about women here. Okay. Next వచ్చేసి 7% of girls are married before the age of 15 years. 34% are prone to sexual life at teenage itself. అంటే 10 to 15% births are from adolescent mothers in India. Also, every year 30 to 40,000 anemic babies పుడుతున్నారు annually, which is increasing the risk of malnutrition in babies and life and death situation అయిపోయింది లాక్టేటింగ్ మదర్స్ కి కూడా. అలానే హిస్టారికల్ గా మనం కన్సిడర్ చేస్తే ట్రెడిషనల్ అండ్ ఇండిజినియస్ క్రాప్స్ విత్ హై న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న వాళ్ళకి ఉన్న క్రాప్స్ కి లెస్ అటెన్షన్ ఇస్తుండే, ఫండింగ్ తక్కువ ఉంటుండే అనమాట. ఆల్సో లో పబ్లిక్ అవేర్నెస్ అనమాట. ఒక 20 రూపీస్తో సమోసా కొనుక్కొని ఆ పూట గడిచిపోయింది అమ్మయ్య అని కళ్ళు మూసుకొని వాళ్ళ పనుల్లో ముందుకెళ్ళిపోతారు డైలీ వర్కర్స్. ఇవాళ ఏదైనా చిన్నపాటి హోటల్లో అయినా 80 రూపీస్ రానిదే మనకి ఫుల్ మీల్స్ రావట్లేదు. సో చీప్ అండ్ బెస్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల హెల్త్కి ఒక గ్యాప్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. కాబట్టి న్యూట్రిషన్ సెన్సిటివ్ ఫుడ్ సిస్టమ్ ఎందుకు మ్యాటర్స్ అంటే ఇట్ ప్రొటెక్ట్స్ హ్యూమన్ క్యాపిటల్, reduces healthcare costs, improves cognitive outcomes and boosts economic productivity. So healthcare costs reduce అవుతాయి, cognitive outcomes ని ఇంప్రూవ్ చేస్తుంది, అల్టిమేట్ గా ఇట్ విల్ బూస్ట్ ఎకనామిక్ ప్రొడక్టివిటీ అనమాట. ఆల్సో తరతరాలుగా వస్తున్న ఈ పవర్టీ అండ్ హంగర్ విషయస్ సైకిల్ ని బ్రేక్ చేయడంలో కూడా సక్సెస్ఫుల్ అవుతాం అనమాట. సో ఈ ఇంటర్ జనరేషనల్ హంగర్ సైకిల్ ని బ్రేక్ చేయాలి అంటే ఫస్ట్ మదర్స్ నరిష్డ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి. అప్పుడే వాళ్ళు హెల్దియర్ చిల్డ్రన్ కి బర్త్ ఇవ్వగలరు. అడ్రెసింగ్ మ్యాటర్నల్ ఎనీమియా కెన్ ప్రివెంట్ లో బర్త్ వెయిట్, డెవలప్మెంటల్ డీలేస్ అండ్ స్టంటింగ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. బూస్ట్ అగ్రికల్చరల్ రిలయన్స్. క్లైమేట్ స్మార్ట్ క్రాపింగ్ ప్యాటర్న్స్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల షాక్స్ కి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫోస్టర్స్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్. Targets vulnerable communities such as women, children, smallholders with localized solutions like Nutri Pathshala and NSCP. అంతేకాకుండా it also aligns with the global goals అన్నమాట. For example, it directly supports sustainable developmental goals SDG 2, 3 and 12 on hunger, health and sustainable consumption. అలానే హెల్దీ మార్పులు తీసుకురావడానికి బ్యారియర్స్ ఏంటి అంటే మనకి న్యూట్రిషన్ ఇన్విజిబిలిటీ ఇన్ పాలసీస్ అనమాట. నేషనల్ ప్లాన్స్ రేర్లీ అడ్రస్ ద ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇంక్లూడింగ్ ఎన్సిడీస్ అండ్ ఎనీమియా. అలానే వీక్ ఫుడ్ సప్లై చైన్స్ లైక్ న్యూట్రియంట్ రిచ్ క్రాప్స్ ని మార్కెటింగ్ చేయకపోవడము ఆర్ ఎల్స్ మార్కెటింగ్ దానిపైన తక్కువ ఉండడము. ఇట్ ఈస్ యాక్చువల్లీ లిమిటింగ్ ద యాక్సెస్ టు డైవర్స్ డైట్స్ అనమాట. ఇన్ఎడిక్వేట్ స్టోరేజెస్ ఉండడము, ప్రాసెసింగ్ ఉండడము, ఇదంతా కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి ఒక బ్యారియర్ లా యాక్ట్ చేస్తుంది. అలానే లిమిటెడ్ ఇన్స్టిట్యూషనల్ కవరేజ్, absence of unified food systems, hampering coordination among health, agriculture and education sectors. Also unregulated food environment, growing penetration of ultra processed foods and lack of labeling regulations worsen dietary trends. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ప్యాకెట్ ఓరియంటెడ్ ఫుడ్స్ విచ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ మెయిన్ న్యూట్రిషన్ అనమాట. దిస్ ఈస్ ద బేసిక్ రీజన్, మెయిన్ రీజన్ ఇన్ ఇండియా ఫర్ ద ఒబేస్డ్ పీపుల్ రైట్ నౌ. ఆల్సో క్లైమేట్ వల్నరబిలిటీస్ లైక్ సాయిల్ డిగ్రేడేషన్ కావచ్చు, వాటర్ స్కార్సిటీ కావచ్చు, క్రాప్ లాస్ డిస్ప్రపోర్షనాలిటీ ఎఫెక్టింగ్ న్యూట్రిషన్ సెన్సిటివ్ అగ్రికల్చర్ అనమాట. వై? బికాస్ సాయిల్ డిగ్రేడేషన్ అనేది బేసికల్లీ అగ్రికల్చర్లో ఎందుకు జరుగుతుంది? ఇట్స్ డ్యూ టు మేజర్ కమర్షియల్ క్రాప్స్ అండ్ యూజింగ్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అండ్ సో వాటర్ స్కార్సిటీ అండ్ బయో మ్యాగ్నిఫికేషన్ కానీ ఇదంతా కూడా మనకి ఫర్టిలైజర్స్ యూసేజ్ ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది, విచ్ ఇంటర్న్ అది మన న్యూట్రిషన్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈ విషయం పైన గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏంటి అంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ టు నియర్లీ 2/3 ఆఫ్ ద పాపులేషన్. అలానే ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ డెలివర్ సప్లిమెంటరీ న్యూట్రిషన్
health checkups, and preschool education for children under 6 and pregnant or lactating women. అలానే మిడ్ డే మీల్ స్కీమ్స్ ఉన్నాయి మనకి. ఆఫర్స్ హాట్ కుక్డ్ మీల్స్ టు స్కూల్ చిల్డ్రన్ టు ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ స్కూల్ అటెండెన్స్. Also, we do have the famous Poshan Abhiyan, India's flagship program to reduce stunting, anemia and low birth weight through convergence across ministries అన్నమాట. న్యూట్రిషన్ పెంచడానికి మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. నేషనల్ మిషన్ ఫర్ ఆన్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రమోట్స్ అగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అండ్ వాల్యూ ఎడిషన్ టు ఇంప్రూవ్ అవైలబిలిటీ ఆఫ్ డైవర్స్ ఫుడ్స్. ప్రమోషన్ ఆఫ్ మిల్లెట్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది మనకి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిల్లెట్స్, ఎందుకు అంత ప్రమోషన్ చేస్తున్నారు మిల్లెట్స్ గురించి అని చెప్పి మనకి ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మీరు ఏం చేస్తారు, దట్ ఈస్ యువర్ హోమ్ వర్క్. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మిల్లెట్స్, వై గవర్నమెంట్ ఈస్ ప్రమోటింగ్ మిల్లెట్స్. అది తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ సస్టైనబుల్ క్రాప్ కూడా. సో ఒక్కసారి మీరు దానిపైన వర్క్ చేయండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. International Year of Millets 2023 observed to promote millet-based diets, millet including in public distribution system, midday meal schemes and ICDS అన్నమాట. అలానే biofortification. ICAR is promoting nutrient-rich varieties like zinc, rice in iron pearls, millets and vitamin A-rich maize అన్నమాట. సో రైస్ లో మనకి ఇట్ ఈస్ యాక్చువల్లీ జింక్ అండ్ ఐరన్ ఫార్టిఫైడ్ చేస్తున్నారు మనకి పీడిఎస్ డిస్ట్రిబ్యూషన్ చేసే రైస్ లో. కన్సిడర్ హెల్త్ రిలేటెడ్ ఇంటర్వెన్షన్స్ ఏంటి అంటే మనకి ఎనేమియా ముక్త్ భారత్ టార్గెట్ ఎనేమియా రెడ్యూసింగ్ అమాంగ్ చిల్డ్రన్, అడాలసెంట్స్ అండ్ విమెన్ త్రూ IFA సప్లిమెంటేషన్. ఓకే, నేషనల్ హెల్త్ మిషన్ addresses nutrition through maternal and child health care. Nutrition surveillance and behavioral campaigns include Eat Right India, My Plate for the Day అండ్ FSAI లెడ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్నమాట. ఇన్ఫాక్ట్ రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన ఫుడ్ రేస్ ప్రకారంగా మనం తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్లో టాప్ మోస్ట్ రెస్టారెంట్స్ నుంచి స్మాల్ ఫుడ్ వెండర్స్ వరకు అందరూ తీసుకుంటే మనకి ఆయిల్స్ బదులు క్యాస్టర్ ఆయిల్ కూడా కాదు, కౌ బీఫ్ యూస్ చేయడం జరుగుతుంది, కౌ ఫ్యాట్ యూస్ చేయడం జరుగుతుంది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆయిల్ అనమాట. అలానే పిగ్ ఫ్యాట్ కూడా యూస్ చేయడం జరిగింది ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆయిల్ అనమాట. సో ఇందుకు కాదా మనకి ప్రాబ్లమ్స్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. ఆల్సో ఎక్కువ బయట ఫుడ్ తినకూడదు అని చెప్పి ఫుడ్ పాయిజన్స్ అవుతున్నాయంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, సో బీ అవేర్ విత్ యువర్ హెల్త్. సో ఒకసారి మనం మెయిన్స్ మోడల్ క్వశ్చన్ చూద్దాము. ఇండియాస్ ఫుడ్ సిస్టమ్ మస్ట్ ఇవాల్వ్ ఫ్రమ్ క్యాలరీ సఫిషియన్సీ టు న్యూట్రిషన్ సెన్సిటివిటీ. Critically examine the challenges in achieving this transformation and suggest a way forward to ensure equitable, sustainable nutrition outcomes. So 15 marks idi 250 words lo address cheyali. Try to address this question. Everything relevant for this question we have already discussed in this lecture. Coming to the next article now. It is the time to protect India's workers from the heat. Basically ee article em explain chestundi ante ఇండియాలో ఏప్రిల్ టు జూన్ మధ్య సివియర్ హీట్ వేవ్స్ వస్తున్నాయి. క్లైమేట్ చేంజ్ వల్ల టెంపరేచర్స్ అబ్నార్మల్ గా పెరిగిపోతూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ మనం 44 to 45 degrees రికార్డ్ అవడం మనం చూస్తున్నాము. చాలా మంది వర్కర్స్, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ వర్కర్స్, అగ్రికల్చర్ లేబరర్స్, డెలివరీ బాయ్స్, స్ట్రీట్ వెండర్స్ డైరెక్ట్ గా సన్ ఎక్స్పోజర్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ హెల్త్, ప్రొడక్టివిటీ, ఇన్కమ్ అన్ని రిస్క్ లో ఉన్నాయి. ఆల్సో ఈ ఆర్టికల్ మనకి ఏం కన్క్లూజన్ ఇస్తుంది అంటే యాజ్ క్లైమేట్ చేంజ్ బికమ్స్ మోర్ సివియర్, లేబర్ పాలసీలో మనం క్లైమేట్ రెసిలియన్స్ ఇంటిగ్రేట్ చేయాలని, మనుషుల ఆరోగ్యాన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాగా ప్లాన్ చేయడం ఒక అర్జెంట్ నేషనల్ ప్రయారిటీగా మార్చాలని మనకి వే ఫార్వర్డ్ ఇస్తుంది. ఇఫ్ వి కన్సిడర్ ద సిలబస్, ఇది వల్నరబుల్ సెక్టార్స్ ఆఫ్ సొసైటీలోకి వస్తుంది, అంటే సోషల్ జస్టిస్ లోకి వస్తుంది, అలానే గవర్నెన్స్ లోకి వస్తుంది. అండ్ GS3లో మనం చూసుకుంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్ చేంజ్, అర్బనైజేషన్, హెల్త్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వస్తుంది. సో ఇన్ ఏప్రిల్ 2025 ఇండియన్ సిటీస్ రికార్డెడ్ టెంపరేచర్ అబోవ్ 44 degrees, posting life-threatening risk to informal workers, especially those in outdoor jobs like street vendors, construction and waste collection. వీళ్ళందరికీ కూడా ఈ వర్కర్స్, ఇన్ఫార్మల్ వర్కర్స్ అందరికీ కూడా
హీట్ రిస్క్ అనేది ఎక్కువ ఉండబోతుంది అనమాట. డెస్పైట్ దేర్ క్రూషియల్ కాంట్రిబ్యూషన్ టు సిటీస్, ద ఎకానమీ, informal workers remain excluded from the climate planning, especially heat action plans. ఇక్కడ we have to understand about heat action plans. Actually it explains about వేడి వల్ల జరగబోయే ప్రమాదం నుంచి జనాల్ని, ఎస్పెషల్లీ వర్కర్స్ని, ఓల్డ్ పీపుల్ని, చిల్డ్రన్ని కాపాడడానికి తయారు చేసిన ప్రీ ప్లాన్డ్ సిస్టమ్ ఇది గవర్నమెంట్ వాళ్ళ ప్రిపేర్నెస్ డాక్యుమెంట్ యాక్చువల్లీ. అండ్ క్లైమేట్ చేంజ్తో వస్తున్న హీట్ వేవ్స్ని మేనేజ్ చేయడం కోసం సృష్టించబడిన డాక్యుమెంట్ ఇది. అండ్ ఇట్ హ్యాస్ సమ్ ఆబ్జెక్టివ్స్ లైక్ ఇందులో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి, వర్క్ టైమింగ్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఉంటాయి, కూలింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్మెంట్, మెడికల్ ప్రిపేర్నెస్, అలానే అర్బన్ ప్లానింగ్ మెజర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2013లోని అహ్మదాబాద్ హీట్ యాక్షన్ ప్లాన్ ఇండియాస్ ఫస్ట్ సక్సెస్ఫుల్ హీట్ యాక్షన్ ప్లాన్గా నిలిచింది. హీట్ వేవ్ డెత్స్ని 40% వరకు తగ్గించడం జరిగింది. యుఎన్ కూడా ఇది ఒక మోడల్ ప్లాన్గా ఎండార్స్ చేసింది. అండ్ ఈ ఇష్యూ తాలూకా సిగ్నిఫికెన్స్ విషయానికి వస్తే, ఇన్ఫార్మల్ వర్కర్స్ ఫార్మ్ ద అర్బన్ బ్యాక్బోన్, కాన్స్టిట్యూషనింగ్ ఓవర్ 90% ఆఫ్ ఇండియాస్ వర్క్ ఫోర్స్. దేర్ హెల్త్ ఈస్ ఎసెన్షియల్ టు ఫంక్షనింగ్ ఆఫ్ సిటీస్ అన్నమాట. అండ్ 2024లోని ఆర్బీఐ ఏం చెప్పింది అంటే, అబౌట్ 4.5% ఇండియాస్ జీడిపి తగ్గింది డ్యూ టు హీట్ స్ట్రెస్ అని. అలానే హీట్ స్ట్రోక్స్, డిహైడ్రేషన్ అండ్ క్రోనిక్ ఇల్నెస్ లాంటి హెల్త్ వల్నరబిలిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. సిటీస్ ఆర్ క్లైమేట్ హాట్స్పాట్స్ విత్ ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ హీట్ వేవ్స్. Indian cities are now at the front line of climate vulnerability. International examples show a way. France, alana US, Qatar and Australia have implemented worker protection during heat wave events. సో ఇలాంటి ప్రొటెక్షన్ మనము ఇండియాలో కూడా ప్రొవైడ్ చేయాలి అని ఈ ఆర్టికల్ తాలూకా ముఖ్య ఉద్దేశం అనమాట. ప్రెజెంట్ మనకున్న హీట్ యాక్షన్ ప్లాన్లోని కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇన్విజిబిలిటీ ఆఫ్ ఇన్ఫార్మల్ వర్కర్స్. Existing HAPS focuses on temperature threshold but ignore outdoor occupational risks. Poor coordination and underfunding. Most HAPS remain perfunctory, outdated and uncoordinated across urban departments. Alane, lack of workers consultation. Policies are not developed with worker voices or lived realities in mind. No legal enforcement. For example, ఎంప్లాయర్స్ కి ఆర్ మున్సిపాలిటీస్ కి బైండింగ్ మ్యాండేట్స్ లేకపోవడం వల్ల రెస్ట్లు, షేడ్ ఆర్ హైడ్రేషన్ లాంటి ప్రావిజన్స్ అనేవి తక్కువ ఉంటున్నాయన్నమాట. సో ఇఫ్ వి కన్సిడర్ సమ్ వే ఫార్వర్డ్స్, ఎన్డిఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్ లైన్స్ ని రివైజ్ చేయడం చాలా అవసరం. టు ఇంక్లూడ్ ఇన్ఫార్మల్ వర్కర్స్ విత్ క్లియర్ హీట్ సేఫ్టీస్ సచ్ యాజ్ రెస్ట్ బ్రేక్స్ కానీ, హైడ్రేషన్ కానీ, షేడెడ్ జోన్స్ కానీ, ఇలాంటి ప్రోటోకాల్స్ ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అలానే ఎన్ష్యూర్ పార్టిసిపేటరీ ప్లానింగ్ బై ఇన్వాల్వింగ్ వర్కర్స్ ఇన్ లోకల్ హీట్ యాక్షన్ ప్లాన్స్ త్రూ లేబర్ బోర్డ్స్ అండ్ వార్డ్ కమిటీస్ అనమాట. ఎన్ఫోర్స్ మున్సిపల్ మ్యాండేట్స్ ఆన్ సేఫ్ వర్కింగ్ కండిషన్స్ డ్యూరింగ్ హీట్ వేవ్స్, ఇంక్లూడింగ్ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అండ్ షేడెడ్ పబ్లిక్ స్పేసెస్. ప్రమోట్ అర్బన్ ఇన్నోవేషన్స్ లైక్ కూల్ రూఫ్స్, vending shelters, community run cooling centers and tailored to informal workers. అలానే డిఫరెంట్ మినిస్ట్రీస్ కి, మినిస్టేరియల్ డిపార్ట్మెంట్స్ కి ఒక ఇంటర్ కోఆర్డినేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. లైక్ అర్బన్ అఫైర్స్ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీస్ కావచ్చు, వీళ్ళందరి మధ్య ఇంటర్ కొలాబరేషన్, ఇంటర్ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరం. So my next article is about Nipah virus, where Kerala Malappuram district loni 42 years old women ki malli infect ayindi, which is making the third case in 2 years in this region anamata. You can call it at Nipah virus, Nipah, whichever will work anamata. So Nipah virus oka zoonotic virus, ante ప్రాణి నుంచి మనుషులకి స్ప్రెడ్ అయ్యే వైరస్ anamata. ఎవ్రీ ఇయర్ సౌత్ ఏషియాలోని ఫాటల్ ఎలిఫాంటియాసిస్ కేసెస్కి కారణం అవుతుంది ఈ వైరస్ వల్ల. కేరళ హ్యాస్ నౌ సీన్ 6 నిపా ఈవెంట్స్
since 2018 with both human to human transmission and spillovers from bats. The increasing frequency and unpredictability of these outbreaks demanded greater genetic surveillances and public data sharing. సో జెనెటిక్ సీక్వెన్సెస్ని షేర్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అదొక ర్యాపిడ్ రెస్పాన్స్ని ఇస్తుంది. వైరస్ మ్యూటేషన్ని ఐడెంటిఫై చేయడం వల్ల ప్రతి అవుట్ బ్రేక్కి త్వరగా రెస్పాన్స్ని అందిస్తుంది అనమాట. అలానే వ్యాక్సిన్స్ అండ్ డయాగ్నోస్టిక్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది. జెనెటిక్ డేటా వల్ల వ్యాక్సిన్స్ అండ్ డయాగ్నోస్టిక్ టూల్స్ డిజైన్ చేయడం ఈజీ అవుతుంది. అలానే పబ్లిక్ డేటాబేస్లో డేటా షేర్ చేయడం వల్ల రీసెర్చర్స్ మధ్య కొలాబరేషన్ కూడా పెరుగుతుంది. అంటే గ్లోబల్ కొలాబరేషన్ని పెంచుతుంది అనమాట. సో బేసికల్లీ ఈ వైరస్ అనేది యానిమల్స్ ద్వారా హ్యూమన్స్కి స్ప్రెడ్ అవుతుంది. దాన్నే జూనోటిక్ వైరస్ అని అంటారు మనము. ఓకే, సో ఇక్కడ బ్యాట్ నుంచి పిగ్స్ నుంచి మనము ఇన్ఫెక్ట్ అవడం గమనించాము. వేర్ ఒక ఫుడ్ కంటామినేషన్ జరిగి ఆ ఫుడ్ మనం కన్జ్యూమ్ చేస్తే మనకి అండ్ మన ఫ్యామిలీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిపా వైరస్ ఈజ్ అ జూనోటిక్ వైరస్ దట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ యానిమల్ ఎస్పెషలీ fruit bats to humans anamata and can also spread between people. It was first identified in Malaysia in 1998, linked to pig farms and has since caused repeated outbreaks in Bangladesh and India. The nature host of the virus is the fruit bat, which can transmit the virus through saliva, urine or contaminated fruits anamata. Human infections occurs through direct contact with infected animals, consumption of contaminated food or person to person transmission kuda possible avutundi, especially in hospital settings. So hospital settings అనేవి unhygienic గా ఉన్న సెటప్ అనేది ప్రాపర్ గా లేకపోయినా కూడా కంటామినేషన్ అనేది పాసిబుల్. కోవిడ్ లో కూడా మనకి మోస్ట్లీ అదే జరిగింది. ఓకే, సిమ్టమ్స్ ఇంక్లూడింగ్ ఫీవర్, హెడేక్, వామిటింగ్ అండ్ సివియర్ కేసెస్ and in severe cases acute elephantiasis కూడా వస్తుంది. It's a kind of brain inflammation and acute respiratory distress syndrome కూడా వస్తుంది అనమాట. The fatal rate is high ranging between 40 to 75% depending on the quality of care and speed of detection. So ప్రాణాంతకం సిచ్యువేషన్ ఎంత ఎక్కువగా ఉంది అంటే 75% వరకు రిస్క్ ఉంది మనకి. దేర్ ఈస్ నో స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ కరెంట్లీ అవైలబుల్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ సపోర్టివ్. అండ్ వై దిస్ వైరస్ డిమాండ్స్ అర్జెన్సీ అంటే ఇట్ ఈస్ మోర్ లింక్డ్ టు పబ్లిక్ హెల్త్ రిస్క్ కదా. నిఫా వైరస్ కాసెస్ ఫ్యాటల్ ఎలిఫాంటియాసిస్ అండ్ రెస్పిరేటరీ ఇల్నెస్ విత్ మోర్టాలిటీ అప్ టు 70%. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా పాసిబిలిటీ ఆఫ్ రిస్క్ 70% వరకు ఉంది. అలానే జూనోటిక్ సర్వైలెన్స్ నీడ్. ఫ్రూట్ బ్యాట్స్ న్యాచురల్ రిజర్వాయర్స్ ఆర్ హైలీ ఇంక్రీజివ్ యాక్టివ్ వెక్టార్స్ వారంటింగ్ ఇయర్ రౌండ్ మానిటరింగ్ అనమాట. వైరల్ ఇవల్యూషన్ ఎవిడెన్స్ 2018 ఇండియన్ స్ట్రెయిన్ షోడ్ వేరియేషన్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్ స్ట్రెయిన్ అండ్ సజెస్టింగ్ లోకల్ అడాప్టేషన్. సో 2018లో కనిపించిన వైరస్ స్ట్రెయిన్తో పోలిస్తే మళ్ళీ వేరియంట్ అనేది కొత్తగా వచ్చిందనమాట, మ్యూటేట్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. సో లోకల్ అడాప్టేషన్స్కి తగ్గట్టుగా సజెషన్స్ అనేవి మనము క్రియేట్ చేసుకోవాలి. అలానే పాండమిక్ పొటెన్షియల్ గలగా మనం కన్సిడర్ చేస్తే WHO ప్రయారిటీ ప్యాథోజెన్స్లో లిస్ట్ చేసుకుంది, ఎందుకంటే దాని హై రిస్క్ అండ్ ల్యాక్ ఆఫ్ వ్యాక్సిన్స్ వల్ల. సో ఈ వైరస్కి సంబంధించి మనకి బేసిక్ ఛాలెంజెస్ ఏంటి అంటే డీలేడ్ కేస్ డిటెక్షన్, లిమిటెడ్ జెనోమిక్ డేటా షేరింగ్, క్లినికల్ వేరియబిలిటీ, అలానే ల్యాక్ ఆఫ్ కంటిన్యూస్ బ్యాట్ సర్వైలెన్స్, ఇన్ఎడిక్వేట్ ర్యాపిడ్ టెస్టింగ్ యాక్సెస్. సో దీనికి ఒక వే ఫార్వర్డ్ ఏంటి అంటే మ్యాండేట్ రియల్ టైమ్ జెనోమిక్ షేర్ ఆన్ గ్లోబల్ పబ్లిక్ డేటాబేస్, రెగ్యులర్లీ మానిటర్ ఫ్రూట్ బ్యాట్స్ ఇన్ ఎండమిక్ జోన్స్. సో ఎక్కడైతే ఫ్రూట్ బ్యాట్స్ ఉంటాయో వాటిని బేసికల్లీ ఎండమిక్ జోన్స్ అంటారు, వాటిని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. స్ట్రెంగ్థెన్ ఎర్లీ డయాగ్నోసిస్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. ఫార్మ్ ఏ డెడికేటెడ్ జెనోమిక్ టాస్క్ ఫోర్స్ అండర్ ICMR or NIV. ఎన్హాన్స్ పబ్లిక్ అండ్ మెడికల్ అవేర్నెస్ ఆన్ ఇవాల్వింగ్ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ ప్రకారంగా మనకి పబ్లిక్ అవేర్నెస్ కూడా చాలా అవసరం కదా. సో దిస్ ఈజ్ అవర్ మోస్ట్ awaited news article. It is about India Pakistan.
By attacking targets inside Pakistan, India seeks to establish a new normal. So what is the context here? Post 2016 నుంచి ఇంతవరకు అయిన మనం క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇండియాస్ కౌంటర్ టెర్రరిజం డాక్ట్రైన్ shifted from restraint and diplomacy to cross border strikes targeting Pakistan based terror infrastructure. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయి, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి. The shift intended to deter Pakistan's 1000 cuts and strategy, where low-intensity conflict is waged through proxy terror groups. India's new approach challenges Pakistan's nuclear shield and redefines rules to engagement in South Asia. సో కాంటెక్స్ట్ ఏంటి, మొత్తం న్యూస్ ఏంటి, ఇప్పుడు నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. పాకిస్తాన్ నుంచి ఇండియా మీద క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది చాలా కాలం నుంచి జరుగుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1999లోని కార్గిల్ వార్, 2001లోని పార్లమెంట్ అటాక్, అలానే 2008లోని ముంబై 26/11 అటాక్స్, అలానే 2016లోని పఠాన్కోట్ అండ్ యూరి, 2019లోని పుల్వామా. ఈ అటాక్స్ తర్వాత ఇండియా మోస్ట్లీ రీస్ట్రెయింట్ చూపించింది. బట్ ఇప్పుడు ఇండియా స్ట్రాటజీలో మార్పు వచ్చింది. అండ్ మనకి ఇక్కడ న్యూ నార్మల్ అంటే ఏంటి అంటే, న్యూ నార్మల్ అంటే ఇండియా ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకుంటుంది అని. అంటే పాకిస్తాన్లో ఉండే టెర్రర్ క్యాంప్స్ మీద డైరెక్ట్ స్ట్రైక్స్ చేయడం, అటాక్స్ తర్వాత ఇమీడియట్ రిటాలియేషన్ చేయడం. రిటాలియేషన్ అంటే ప్రతీకారం అనమాట బేసికలీ. సో ఆ రిటాలియేషన్లో భాగంగా సర్జికల్ స్ట్రైక్స్ చేయడం, ఎయిర్ స్ట్రైక్స్ వంటి అగ్రెసివ్ మెథడ్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యురి అటాక్ తర్వాత 2016 సర్జికల్ స్ట్రైక్స్. సో బేసికలీ అప్పుడు ఏం చేసింది అంటే ఎల్ఓసి క్రాస్ చేసి పాకిస్తాన్లో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ మీద ఇండియా కమాండో స్ట్రైక్ చేశారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా ఓపెన్లీ అనౌన్స్ చేసింది ఈ టైప్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్. అలానే ఇఫ్ వి కన్సిడర్ 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆఫ్టర్ పుల్వామా అన్నమాట, వేర్ ఇంటర్నేషనల్ బోర్డర్ క్రాస్ చేసి పాకిస్తాన్లో ఉన్న బాలాకోట్ ఏరియా మీద ఎయిర్ స్ట్రైక్ చేశారు. జైష్ ఈ మొహమ్మద్ క్యాంప్ని డిస్ట్రాయ్ చేశారు. అలానే న్యూ నార్మల్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే డిటరెన్స్ క్రియేట్ చేయడం, టెర్రరిస్ట్ అటాక్స్ని కాస్ట్ క్రియేట్ చేయడం పాకిస్తాన్కి. అవసరమైతే ఇండియా డెసిసివ్ యాక్షన్ కూడా తీసుకోగలదు అని వరల్డ్కి మెసేజ్ ఇవ్వడం, దేశంలో పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఇండియా రిటాలియేట్ చేయగలదు అని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందన్నమాట పబ్లిక్కి. పాకిస్తాన్కి వార్నింగ్ ఇవ్వడం కూడా న్యూ నార్మల్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. టెర్రరిజంని సపోర్ట్ చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయని గట్టిగా మెసేజ్ ఇస్తుంది న్యూ నార్మల్ అనే ఆబ్జెక్టివ్తో. అలానే ప్రెసెంట్ కండిషన్తో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మనకి. సో పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ పవర్ కాబట్టి ఫుల్ స్కేల్ వార్ రిస్క్ ఉంటుంది, వార్ ఎస్కలేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే మన పైన ఇంటర్నేషనల్ ప్రెషర్ ఉండింది. యుఎన్, యుఎస్ఏ లాంటి దేశాలు రీస్ట్రెయింట్ సజెస్ట్ చేస్తున్నారు, కంట్రోల్ చేసుకోండి అని సజెస్ట్ చేస్తున్నారు. అంటే ఓపిక్గా ఉండమంటున్నారు. అంటే డిప్లొమాటిక్ బ్యాలెన్స్కి చాలా అవసరం ఉందన్నమాట. అలానే యాక్యురేట్ టార్గెటెడ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే సివిలియన్స్కి ఇబ్బంది కూడా అవ్వచ్చు. ఓవరాల్గా న్యూ నార్మల్ అనే స్ట్రాటజీ ద్వారా ఇండియా టెర్రరిజంకి ఇమీడియట్ ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇది సోవరాంటీ ప్రొటెక్షన్ చేయడం, స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడంకి అద్భుతంగా యూజ్ అవుతుంది. కానీ ఈ అగ్రెసివ్ అప్రోచ్కి కేర్ఫుల్ ప్లానింగ్ అండ్ గ్లోబల్ డిప్లొమసీ చాలా అవసరం. Now coming to the very next article, that is single use food beverage packing forms 84% of the Himalayan plastic waste అన్నమాట. రీసెంట్లీ చేసిన స్టడీ ప్రకారం జీరో వేస్ట్ హిమాలయన్ అలయన్స్ revealed that 84% of Himalayan plastic waste is from single use food and beverage packing. Approximately 70% of this waste is non-recyclable. సో 70% ఈ వేస్ట్లో 70% అనేది నాన్ రీసైక్లబుల్గా ఉండింది, ఇండికేటింగ్ ద డీపర్ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఇన్ వేస్ట్ గవర్నెన్స్ అక్రాస్ ద వేస్ట్ మేనేజ్మెంట్ గవర్నెన్స్
across the Indian Himalayan regions. Zero Waste Himalayan Alliance, a collective of NGOs and environmental groups initiated in Sikkim, Gangtok and Uttarakhand, that is Dehradun, where వాళ్ళు ఇండియన్ హిమాలయన్ రీజియన్లోని ప్లాస్టిక్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం వర్క్ చేస్తారు. ఆర్గనైజ్డ్ ద జీరో వేస్ట్ హిమాలయన్ నెట్వర్క్ మీట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏప్రిల్ 2025. నౌ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటి అంటే, హిమాలయాస్ అనేది ఒక ఈకో సెన్సిటివ్ జోన్, క్లైమేట్ సెన్సిటివ్ జోన్ అండ్ ప్లాస్టిక్ అక్యూమిలేషన్ అనేది ఒక ప్రాబ్లంగా మారింది, విచ్ ఈస్ థ్రెటనింగ్ బయోడైవర్సిటీ, సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ అన్నమాట. టూరిజం డ్రివెన్ పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది. ఇంక్రీజ్డ్ టూరిజం ఎస్పెషల్లీ ఇన్ ఈకో సెన్సిటివ్ జోన్స్ లైక్ సిక్కిం అండ్ హిమాచల్ ప్రదేశ్, ఇంటెన్సిఫైడ్ వేస్ట్ జనరేషన్, national waste management gaps. The crisis highlights the flaws in India's centralized and extra active waste handling system. Data driven advocacy initiatives like Himalayan cleanup generate valuable audit data and raise awareness. So valuable data generate చేస్తుంది the Himalayan cleanup campaign అనేది, and so that awareness generate చేస్తుంది అన్నమాట. Interstate impact. State like Sikkim, West Bengal, especially in Darjeeling, were top contributors, reflecting a regional coordination challenge. So akkada regional coordination challenge అనేది ఎక్కువ అయింది డ్యూ టు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ స్టేట్స్ అనమాట. ఒక్క స్టేట్ కి సంబంధించింది కాదు, బిట్వీన్ 2-3 స్టేట్స్ కి సంబంధించింది కాబట్టి రీజనల్ కోఆర్డినేషన్ అనేది ఇక్కడ ఛాలెంజ్ గా మారింది. సో మేజర్ ఛాలెంజెస్ వచ్చేసి high dependence on single use packaging, especially in tourism and FMCG sectors. 70% of waste is from which is non-recyclable, limiting conventional processing options. Lack of decentralized localized waste management system in high altitudes and rural zones. Poor enforcement of plastic bans, especially in remote border districts. Inadequate producer accountability under extended producer responsibilities, EPR. So the potential way forward can be ban non-recyclable multi-layered packing in eco-sensitive zones. So ilanti eco-sensitive zones loni multi-layered packaging అనేది బ్యాన్ చేయాలి. ప్రమోట్ eco-friendly alternatives, biodegradable కర్టెల్లీ కావచ్చు, బల్క్ ఫుడ్ డిస్పెన్సర్స్ కావచ్చు, అవన్నీ ఈకో ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి మనకి వే ఫార్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అండ్ డీసెంట్రలైజ్డ్ వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ కలెక్షన్ యూనిట్స్ ఇన్ ఐహెచ్ఆర్ స్టేట్స్. ఎన్ఫోర్స్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్. సో మనకి ఏదైతే ఛాలెంజ్గా మారిందో అదే మనం వే ఫార్వర్డ్ చెప్తున్నాం ఇక్కడ. త్రూ లోకలైజ్డ్ ఆడిట్స్ అండ్ పెనాల్టీస్. లాంచ్ అ హిమాలయన్ గ్రీన్ మిషన్ ఇంటిగ్రేటింగ్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్ అండ్ సస్టైనబుల్ టూరిజం అండ్ లైవ్లీహుడ్ బేస్డ్ waste management solutions అన్నమాట. Coming to the next article, it is not a court's duty to tell media to delete or take down content, says Supreme Court. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది అంటే, కోర్టులు మీడియాకి ఇది డిలీట్ చేయండి అది తీసేయండి అని చెప్పడం వారి పని కాదు. అండ్ ఈ న్యూస్ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, ఇండియన్ న్యూస్ ఏజెన్సీ ANI వికీపీడియాలో తన గురించి ఉన్న కొన్ని కమెంట్స్ని డిఫెమేటరీ అని చెప్పి వికీమీడియా ఫౌండేషన్ మీద ఢిల్లీ హైకోర్టులో కేసు పెట్టింది. ఢిల్లీ హైకోర్టు వికీపీడియాలో ఉన్న ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ వర్సెస్ వికీమీడియా ఫౌండేషన్ అనే పేజ్ని రిమూవ్ చేయమని వికీమీడియాకి ఆర్డర్ ఇచ్చిందనమాట. వికీమీడియా ఈ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఈ ఆర్డర్ వల్ల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద స్ట్రెస్ పడుతుంది అని చెప్పడం జరిగింది. సో అపెక్స్ కోర్ట్ ఎందుకు మీడియా ఆటోనమీని అప్హెల్డ్ చేసింది అంటే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండర్ ఆర్టికల్ 19 clause 1. కోర్ట్స్ మస్ట్ నాట్ అబ్స్ట్రక్ట్ ఓపెన్ డిబేట్ అండ్ డిస్కషన్ విచ్ ఈస్ అ కోర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డెమోక్రటిక్ సొసైటీ కాబట్టి. అలానే నో బ్లాంకెట్ బ్యాన్ పర్మిసిబుల్. Injunction should be rare and only issued when they interfere with due course of justice. So justice అవసరం పడినప్పుడే ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండాలి. Sub judice is not censorship. Public has the right to debate
sub judice matters unless they impair fair trials or justice delivery. Media as a pillar of democracy, suppression of media content undermines transparency and public accountability. Also, court aim advocate chesindi ante judicial criticism is welcomed. Constructive, objective criticism of courts is acceptable and essential for judicial reforms అని చెప్పిందనమాట. Now, next article, ban study with anti-DDoS to thwart cyber attacks, FM told. So, ఈ article మీరు try to understand on your own, take it as a homework. And అలానే following UPSC prelims question కూడా ఉంది, దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నౌ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. India abstains from IMF vote to give more funds to Pakistan, flags its poor track record. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ IMF ఒక ఓట్ కండక్ట్ చేసింది వేర్ పాకిస్తాన్కి ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయాలా వద్దా అని. ఆ ఓట్లో ఇండియా పార్టిసిపేట్ అయ్యి ఓట్ మాత్రం వద్దు అని చెప్పింది, అబ్స్టైన్ అయింది. రీజన్ ఏంటి అంటే పాకిస్తాన్ యొక్క పూర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పింది అనమాట. సో అబ్స్టైన్ అవ్వడం అంటే ఏంటి అంటే ఓట్లో పార్టిసిపేట్ చేసినా కానీ తన ఒపీనియన్ ఎస్ ఆర్ నో చెప్పకుండా న్యూట్రల్గా ఉండడం. అంటే ఇక్కడ ఇండియా సపోర్ట్ చేయలేదు, అపోజ్ కూడా చేయలేదు. ఎందుకంటే పాకిస్తాన్ పాస్ట్లో IMF ఫండ్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోలేకపోయింది, మన ఓట్తో సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని తేల్చి చెప్పింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ IMF ఫండ్ని మిలిటరీ ఆర్ పొలిటికల్ పర్పస్కి డైరెక్ట్ చేసింది అని ఛార్జెస్ ఉన్నాయి. అలానే IMF ఫండ్ సజెషన్స్ని పాకిస్తాన్ ఇంప్లిమెంట్ చేయలేదు, ఎకానమీ స్టేబుల్ చేయడానికి రిఫార్మ్స్ చేయట్లేదు అని ఇండియా ఒపీనియన్ అనమాట. అలానే టెర్రరిజం ఫండింగ్కి యూజ్ చేస్తుంది అని ఇండియా వ్యూస్ ప్రకారంగా పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్స్ని ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తుంది అని మన ఇండియన్స్ తాలూకా వ్యూ అనమాట. కాబట్టి ఇక్కడ ఒక ఎథికల్ ఆబ్లిగేషన్ ఉంది, సో అబ్స్టైన్ అయింది అని చెప్పి రీజన్ ఇచ్చింది. అలానే IMF లోన్ కాంటెక్స్ట్ ఏంటి అంటే పాకిస్తాన్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది, ఫారెక్స్ రిజర్వ్స్ తక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ, $multi-billion బెయిల్అవుట్ ప్యాకేజ్ కోసం రిక్వెస్ట్ చేసింది. దానికి మెంబర్ కంట్రీస్ ఓట్ చేయాలన్నమాట. సో అందులో ఇండియా అబ్స్టైన్ అయింది. అలానే ఇండియా మెసేజ్ ఏమిచ్చింది అంటే వీఆర్ నాట్ అగెయిన్స్ట్ హ్యూమానిటేరియన్ సపోర్ట్, బట్ పాకిస్తాన్ షుడ్ ఫస్ట్ షో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ రిఫార్మ్ కమిట్మెంట్ అని చెప్పి తేల్చి చెప్పింది. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్ నౌ, India abstained from a vote at IMF Executive Board on releasing additional fund to Pakistan under Extended Fund Facility and Resilience and Sustainability Facility అనమాట. India cited Pakistan's poor track record ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా with IMF program implementation and concerns about misuse of funds possibly for cross-border terrorism. అలానే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ 1944. దాని మెయిన్ రోల్ వచ్చేసి టు ఎన్ష్యూర్ గ్లోబల్ మానిటరీ కోఆపరేషన్, ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు కంట్రీస్ ఫేసింగ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్, మానిటరింగ్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గ్లోబల్లీ. సో యాజ్ ఆఫ్ 2024 వరకు India has 2.7% voting share anamata. Okay, and it has key lending instruments such as extended fund facility, standby arrangement, alane resilience and sustainability facility, rapid financing instrument, rapid credit facility, poverty reduction and growth trust. So ilanti lending instruments unnai, and basically a country's influence in the IMF is based on its quota share. So దానికి ఎంత షేర్ ఉందో ఇన్ఫ్లుయెన్స్ అంత డిటర్మైన్ అవుతుంది అనమాట, విచ్ డిటర్మైన్స్ ఓటింగ్ పవర్, యాక్సెస్ టు ఫైనాన్సింగ్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అండ్ అలొకేషన్స్ అనమాట. కమింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఏ పార్ట్ ఆఫ్ వైడర్ ట్రెండ్ ఆఫ్ ఎరోడింగ్ ప్రెస్ ఫ్రీడమ్ విచ్ రిపోర్ట్ సేస్. సో ద కాంటెక్స్ట్ వచ్చేసి బేసికల్గా 23rd Annual South Asian Press Freedom Report 2025
titled Frontline Democracy, Media and Political Churn, highlights a regional trend of shrinking press freedom in South Asia. సో సౌత్ ఏషియాలోని బేసికల్లీ ప్రెస్ ఫ్రీడమ్ అనేది ఎరోడ్ అవుతూ వస్తుంది అని అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ రిపోర్ట్ అనేది చూపించింది అనమాట. ద రిపోర్ట్ పాయింట్ అవుట్స్ that India, among other nations, has witnessed the chilling effect on journalism, rising impunity for the crime against journalists, and legal crackdowns on critical reportings. సో క్రిటికల్ రిపోర్టింగ్స్ చేసినప్పుడు కానీ ఇంపార్టెంట్ రిపోర్టింగ్స్ చేసినప్పుడు కానీ జర్నలిజం మీద ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. అగెనిస్ట్ జర్నలిస్ట్స్ క్రైమ్ థ్రెట్స్ కానీ హేట్ కాల్స్ కానీ సో బేసికలీ ప్రెషర్ సకమ్ టు ప్రెషర్ అనేది ఎక్కువైంది అని చెప్పి మనకి ఇక్కడ రిపోర్ట్స్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ద రిపోర్ట్ దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ వేర్ సర్వేలెన్స్ అండ్ సెన్సార్షిప్, లీగల్ హెరాస్మెంట్, ఎకనామిక్ ప్రెషర్స్, మ్యానిపులేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎకోసిస్టమ్, AI డ్రివెన్ థ్రెట్స్ లాంటి ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆల్సో ఇఫ్ వి కన్సిడర్ సమ్ కాన్సెప్ట్స్ రిలేటింగ్ టు దిస్ ఆర్టికల్ అని చెప్తే మనము ఆర్టికల్ 19 clause 1 which is speaking about freedom of speech and expression guarantees the freedom of speech and expression including press freedom. సో మనము ప్రీవియస్ ఆర్టికల్లో కూడా ఇదే చూసుకున్నాం మనము అండర్ ఆర్టికల్ 19 clause 1 subject to reasonable restrictions under article 19 clause 2, example public order, defamation, national security. అలానే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా PCI as statutory body under Press Council Act 1978 aims to preserve press freedom and improve standards of print journalism, can warn, admonish or censure but has no enforcement power. అలానే శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2015 కేసులో which is a landmark judgment Supreme Court case that struck down the section of 66A of the IT Act for violating free speech anamata, reaffirmed constitutional protection of online expression including journalistic content. Alane Unlawful Activities Prevention Act 1967, a counter terror law used to prescribe individuals and organizations as terrorists, criticized it for being used against journalists and activists, concerns over misuse anamata. So that's it for today's Hindu analysis. All the best for the upcoming exams.